గత ప్రభుత్వంలో రైతులకు జరిగిన అన్యాయం, పొరపాట్లు సరిదిద్దుకునేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహించేట్లు రాజమహేంద్రవరం రూరల్ ఎంఆర్ఓ సూర్యకుమార్ పేర్కొన్నారు. శనివారం రాజవోలు పంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మండలాల్లో గత నెల 12వ తేదీ నుండి గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన రెవెన్యూ తప్పిదాలు సరిదిద్ది రైతుల ఫిర్యాదు మేరకు సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజోలు పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, బొమ్మూరు సిఐటి గణేష్, మాజీ సర్పంచ్ టీడీపీ నాయకులు నిమ్మలపూడి రామకృష్ణ, స్థానిక నాయకులు నక్కా రాంబాబు, సర్వేయర్ భువనేశ్వర్, ఆర్ఐకే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా దమ్ముంటే పాకేసి మరి ఏం చేస్తాం దాన్ని డోలా కట్టు నేను రాజులు ఎవరికి తెలీదా చూసుకున్నారు కదా దాని ఏ విధమైన రైట్స్ నాకు ఎవరికి బాబు. నువ్వు వచ్చేవాటి ఇక్కడికి రాజులు వచ్చేవాడు అయ్యో గారు అలా ఏంటండి మరి వరకు అన్నారేటీనా గత ప్రభుత్వంలో రైతులకు జరిగిన అన్యాయాలకు కానీ వారికి ఉన్న అంటే రీసర్వే జరిగినప్పుడు జరిగిన పొరపాట్లని సరిదిద్దడానికి మన నూతన ప్రభుత్వం ఈ రెవెన్యూ సదస్సులని రైతులకు ఉన్న అన్ని సమస్యల్ని తీర్చడానికి కానీ ప్రతి గ్రామంలోని మండల స్థాయి అధికారుల్ని వీళ్ళందరినీ పంపించి ఆ సమస్యలు తెలుసుకుని త్వరితగతిని సమాధానాలు పరిష్కరించమని తెలియపరిచారు. దాని మీద ఈరోజు అంటే గత నెల 12వ తారీఖు నుంచి ఈ మండలంలో ప్రతి విలేజ్కి వెళ్ళి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఈరోజు మన రాజవోలు గ్రామంలో మొదలుపెట్టాము. వచ్చిన సమస్యల్ని తీసుకుని స్వయంగా పరిశీలించి పరిష్కరిస్తాము. త్వరితగతిన పరిష్కరించి మేము వాళ్ళకి న్యాయం చేస్తామని తెలియపరుచుకుంటాం.